వస్తా అని. మూడు పిల్లలు మేము వెళ్ళిపోతామంటారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. నువ్వేమో భయపడుకుంటా మళ్ళీ గ్లాస్ ఎందుకు తీసుకున్నావు లోపల కాలేజ్ ఆడ పెట్టుకురుగా మళ్ళా తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నావు కూడా చెప్తున్నా. నిన్నేమో రాణిస్తలేవు, షటర్ వేస్తున్నావు. నువ్వు ఆ పండుగ ఆడ ఫ్యాన్ ఫిట్ చేపిస్తా, ఇక్కడ చిన్న షాప్ వేసుకుంటాము ఆలయ పెట్ట కింద. నువ్వే పెత్తనం ఇచ్చినావు మొత్తం దానికి. నువ్వు అంటే నేనే ఇంటి కోడల్ని నేనే ఆయన చూసుకుంటాం. ఆయనకి నేను బాధ, ఆమెకి ఎందుకు అని అంటుంది. నేను రాకపోవు మధ్యలో ఆ రేటు వచ్చి మస్తు అయిపోయింది. పోలీస్ స్టేషన్లో పెడతాడు, నువ్వు నాకే రివర్స్ అయినావు. నా కోడలు నన్నే కొడుతుందా అని పడుతుందిగా. ఏమనాలి ఇక నీకు? ఇంకా ఏమనాలి నేను చూసి మంచిగా చూసి నీ బట్టలు విండి దుప్పట్లు విండి నీకు మంచిగా చూసి అదే మళ్ళా ఒక నెల వాళ్ళు ఒక నెల నేనని డివైడ్ అయినాక కూడా సంవత్సరంన్నర చూసిందా? వాళ్ళ వంతు వస్తే కొట్టుడు ఎలగొట్టుడు, నువ్వు బిడ్డికి పోవుడు, మళ్ళీ నా వంతు రాగానే వచ్చి ఈడుంటుడు. ఏం మర్చిపోయినావా అన్నీ? చెప్పు. ఎంత మంచిగా చూస్తా నేను, మళ్ళా నువ్వు స్టార్ట్ చేసినావు ఏమైనా కొడితే కొట్టింది మేమేమి చూసుకుంటామని. నువ్వు అంటున్నావు, అది కూడా అదే మాట్లాడు. ఏంటన్నట్టు ఇది మరి? నేను ఎవరిని మరి చెప్పు, నువ్వే చెప్పు. అంటే అది కొట్టినా తిట్టినా ఏం చేసినా నడుస్తుంది. మరి అది పెట్టనప్పుడు ఎవరు అడగలేదు మరి. ఏం కాదు, దేనికి మైండ్కి రాక అసలు దేనికైంది లొల్లి? ఏం మైండ్కి రాక? నేను ఇంటనే ఉన్నా, జ్యేష్ఠ మొత్తంలో సుల్లి అన్నాడు అని పంచాయతీ తీసింది. మరి 6 ఏళ్ళ నుంచి అదే బెదిరిస్తుంది, సస్తానానే బెదిరిస్తుంది. నువ్వు ఒక్కసారి దెబ్బలు చూపి అయ్యా, ఈపులు ఉన్నది అది కుక్కకి. ఎవరు చెప్పినా వేస్ట్. అందరూ సంతోషపడేటోళ్ళు ఉన్నారు, అర్థమైందా? అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అది రెచ్చిపోతుంది. ఎవరికి దమ్ము ఉండదు, ఏ కోడలు ఇట్లా చెయ్యదు, అర్థమైందా? నువ్వేమో నాకు చూపి. నీళ్ళు తాగు ఫస్ట్, నీళ్ళు తాగు, ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఏ కోడలికి ఇంత దమ్ము ఉండదు. అది ఏందది, ఎట్లా కొట్టింది, ఎట్లా గీకింది, కుక్క గీకినట్టు. నీళ్ళు లేవుగా, కొన్ని ఉన్నాయిగా. నీళ్ళు చెప్పొద్దా నాకు పొద్దున? నీళ్ళైనా వచ్చినప్పుడు పడుదుగా, ఇంకా పట్టు. అరే నీకు ఎంత మంచి చూస్తావు ఆమె, నువ్వు గంట చేస్తావు. నాకు ఏ ఆస్తి వద్దు, మన వద్దయ్యా, నువ్వు మంచిగా ఉండు చాలు.